వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో పోయిన ఆదివారం, సోమ, మంగళవారాల్లో పెట్రోల్, డీజిల్కు కొరత ఏర్పడింది. కొరత వార్తలతోటి జనం పెద్ద ఎత్తున బంకుల దగ్గరికి వాహనాలు వేసుకొని వచ్చారు. అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద ఎత్తున క్యాన్లలో కూడా పెట్రోల్ పోయించుకొని వెళ్ళారు, పెట్రోల్, డీజిల్ పోయించుకెళ్ళారు. మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్లో రోజుకు 6,000 కిలోలీటర్ల పెట్రోల్, 9,000 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు ఉంటాయి. కానీ మొన్న ఆదివారం ఒక్కరోజే 10,000 కిలోలీటర్ల పెట్రోలు, 14,000 కిలోలీటర్ల డీజిల్ పోయించుకున్నారు. అంటే పెట్రోల్ ఒక 4,000 కిలోలీటర్ల అదనంగా, డీజిల్ వచ్చేసి 5,000 కిలోలీటర్ల అదనంగా పోయించుకున్నారు. దీనివల్ల చాలా బంకులు స్టాక్ లేక మూసేయాల్సి వచ్చింది. విజయనగరంలో పోలీస్ పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ రోజుకు 6,000 లీటర్ల పెట్రోల్ అమ్ముతారు. కానీ మంగళవారం ఉదయం 10 గంటల లోపే 6,000 లీటర్లు అమ్ముడైపోయినట్టు అక్కడ పోలీస్ అధికారులు చెప్పారు. అంటే రోజంతా అమ్మాల్సిన పెట్రోల్ ఉదయం 10 లోపే అయిపోయింది. ఆ రకంగా జనం ఎగబడ్డారు. ఈ కొరతకు కారణాలు ఏంటంటే ఆయిల్ కంపెనీలు క్రెడిట్ రద్దు చేసినాయి రిటైలర్స్కి. అదొక కారణం. క్రెడిట్కి పోయామని చెప్పారు. డబ్బులు కడితేనే, అడ్వాన్సులు ఇస్తేనే డీజిల్ సరఫరా చేస్తామని చెప్పారు. దాని మూలంగా ఒక 2-3 రోజులు సరఫరా తగ్గింది. అదొకటైతే, రెండో రీజన్ ఏంటంటే జనం భయంతో అవసరం లేకపోయినా డీజిల్, పెట్రోల్ పోయించుకున్నారు. అది ఇంకొక కారణం. అయితే వైసీపీ వాళ్ళు, వైసీపీ సపోర్టర్స్గా పేరుబడిన మేధావులు ఈ కొరతకు కారణం చంద్రబాబు ప్రభుత్వం అని ప్రచారం చేస్తున్నారు. పైగా వీళ్ళు చేస్తున్న ఇంకో ప్రచారం ఏంటంటే అమరావతిలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు డీజిల్ సప్లై చేయటం వల్లే ప్రజలకు డీజిల్ అందట్లేదు అని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు అమరావతి కాంట్రాక్టర్లకు డీజిల్ సప్లై చేశారు అనుకుందాం. మరి అప్పుడు కొరత డీజిల్ వరకే ఉండాలి, కానీ పెట్రోల్కి కూడా కొరత ఎందుకు వచ్చింది? దీని గురించి ఎవరో చెప్పరు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లాస్ట్ సాటర్డే, పోయిన శనివారం, బిజినెస్ రిఫార్మర్ అవార్డు తీసుకోవడానికి ముంబై వెళ్ళారు. ఆదివారం ఈ ఆయిల్ కొరత వార్తలు రావడంతోనే ముంబై నుంచే అధికారులతో సమీక్ష జరిపారు. సోమవారం అమరావతిలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఏపీకి వచ్చే నిర్ణీత కోటా కంటే ఎక్కువ ట్యాంకర్లు వచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు. ప్రతి 3 గంటలకు ఒకసారి మానిటర్ చేశారు. అందుకే మంగళవారం సాయంత్రానికల్లా పరిస్థితి నార్మల్కి వచ్చింది. ఈ కొరత ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పడింది. హైదరాబాద్లో మార్చిలో ఒకసారి ఇరాన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ఇట్లాగే కొరత ఏర్పడింది, ఒక 3-4 రోజులు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా కొరత ఏర్పడి బంకుల దగ్గర విపరీతమైన రద్దీ, తొక్కిసలాట జరిగింది. కొన్ని బంకులు మూసేశారు. బుధవారం విజయవాడలో బంకుల దగ్గర పరిస్థితి నార్మల్గా ఉంటే హైదరాబాద్లో ఆ రద్దీ ఇంకా తగ్గల. కావాలంటే మనం విజువల్స్లో చూడవచ్చు. బుధవారం రోజు విజయవాడలో బంకులు చాలా ఫ్రీగా ఉన్నాయి. హైదరాబాద్లో ఎంత రద్దీగా ఉన్నాయో చూడండి. గురువారం కూడా హైదరాబాద్లో అదే పరిస్థితి ఉంది. కొన్ని బంకులు తెరవల. మిగతా చోట్ల కంటే ఏపీలో సమస్య త్వరగా పరిష్కారం అయింది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రి ఊపిరి సలపనివ్వకుండా అధికారులను ఫాలోఅప్ చేయటం, ఆయిల్ కంపెనీల వాళ్ళతో మాట్లాడటం, ప్రతి 3 గంటలకి సమీక్షించడం. దానివల్ల 2 రోజుల్లో సమస్య పరిష్కారం అయింది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులు కొందరు దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొరతకి, చంద్రబాబు కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు అని విశ్లేషణలు చేస్తున్నారు. వాళ్ళు నివసించే, నాగేశ్వర్ లాంటి మేధావులు నివసించే హైదరాబాద్లో, తెలంగాణలో కంటే ముందే ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ సాల్వ్ అయింది. కానీ తెలంగాణ గురించి, అక్కడ ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయనకున్న శ్రద్ధకి, అభిమానానికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అక్కడ సొంత రాష్ట్ర ప్రజలను కూడా వదిలేసి, సొంత రాష్ట్రంలో సమస్యలను కూడా వదిలేసి, ఆంధ్ర రాష్ట్రంలో సమస్యల గురించి వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో కూర్చొని వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నందుకు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. నాగేశ్వర్ గారు ఆయన వీడియోలో అమరావతిలో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజధాని పనుల్లో వేల సంఖ్యలో టిప్పర్లు, జేసీబీలు, క్రేన్లు, మిక్సర్లు వినియోగిస్తున్నారు. వీటికి డీజిల్ కొరత కారణంగా పనుల్లో జాప్యం జరుగుతూ ఉంది. ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో చాలా పనులు స్పీడ్గా జరుగుతాయి. ఎందుకంటే వర్షాకాలంలో వర్షాలు ఉంటాయి కాబట్టి పనులు స్లో అవుతాయి. ఈ స్పీడ్గా జరిగే క్రమంలో డీజిల్ కొరత వల్ల వర్క్స్ డిలే అవుతున్నాయి.
రీటైల్లో భారీ మొత్తంలో డీజిల్ సరఫరా చేయాలి అని ఏపీ సివిల్ సప్లైస్ సెక్రటరీ ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారు ఈ అమరావతి పనులు చేసే కాంట్రాక్టర్ల విజ్ఞప్తి మేరకు. 2026 ఏప్రిల్ నుంచి జూలై వరకు సుమారు 27,566 కిలోలీటర్లు డీజిల్ కావాలి అని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారు. అయితే ఈ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. భారీ ప్రాజెక్టులకి బల్క్గా సరఫరా చేసే వ్యవస్థ ఉంది. రిటైల్ బంకుల ద్వారా ఇంత పెద్ద మొత్తంలో డీజిల్ తరలించడం నిబంధనల పరంగా వీలు కాదు అని వాళ్ళు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కన్నబాబు ఆ లేఖ ఏప్రిల్ 24న రాశారు. ఏప్రిల్ 25న కేంద్రం తిరస్కరించింది. అంటే అసలు సరఫరా జరగల, ఆ సరఫరా చేయటం నిబంధనలకు విరుద్ధం కాబట్టి మేము చేయమన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, అమరావతి కాంట్రాక్టర్లకి డీజిల్ సరఫరా చేయటం వల్లే కొరత వచ్చిందని దుష్ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో. ఒకవేళ నిజంగా సరఫరా చేశారనుకుందాం, ఆంధ్రప్రదేశ్లో రోజువారీ సగటు డీజిల్ విక్రయాలు 9,000 కిలోలీటర్లు. వీళ్ళు అడిగింది 3 నెలలకి 27,000 కిలోలీటర్లు. ఏప్రిల్ అయిపోయింది కాబట్టి మే, జూన్, జూలై నెలలకి 27,000 కిలోలీటర్లు. అంటే నెలకు 9,000 కిలోలీటర్లు, రోజుకు 300 కిలోలీటర్లు. ఏపీలో జనం వాడే డీజిల్ 9,000 కిలోలీటర్లు అయితే అందులో రోజుకు 300 కిలోలీటర్లు వీళ్ళు అడిగారు. 3%. ఒకవేళ నిజంగా సరఫరా చేసినా కూడా 3% కాబట్టి పెద్ద కొరత ఏమీ ఏర్పడదు. అసలు ఇక్కడ సరఫరా కూడా జరగలేదు. వాళ్ళు అడిగారు, వీళ్ళు కుదరదన్నారు. కానీ నాగేశ్వర్ గారు దానికి దీనికి ముడిపెట్టే ప్రయత్నం చేశారు. పైగా ముఖ్యమంత్రి 25వ తారీఖున సమీక్ష చేస్తే 24 రాసిన లేఖ విషయం అధికారులు ఆయనకు చెప్పలేదంటూ చంద్రబాబుకి పాలన మీద పట్టుపోయిందా అన్నట్టుగా నేరేట్ చేసే ప్రయత్నం చేశారు. సాధారణ ఆటో డ్రైవర్లకు డీజిల్ దొరక ఇబ్బంది పడతా ఉంటే కాంట్రాక్టర్ల కడుపు నింపుతారా, కమిషన్ల కోసమైనా ఈ తాపత్రయం అంటూ ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. మీరు 3 రోజులుగా కొరత ఎందుకు ఏర్పడింది, మీరు అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు అంటారు. కొరతకి అధికారులు కాదు అని ముఖ్యమంత్రికి తెలియదు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు 24th రోజు లేఖ రాస్తే మీకు చీఫ్ మినిస్టర్కి అవగాహన లేకుండా సమీక్షలో అధికారులు మరి చెప్పరా, మనమే లెటర్ రాసేవండి బల్క్ కన్స్యూమర్లకు డైవర్ట్ చేయమని, అందుకే పెట్రోల్ బంకులలో కొరత వస్తుంది అని చెప్పి ఒక్కరన్నా చెప్పారా? అదంతా జరుగుతున్నారు అధికారులు. ఇప్పుడు ఈ కొరత తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రాల్లో వచ్చింది. మరి అక్కడ ఆ రాష్ట్రాల్లో ఏ రాజధాని నిర్మాణం జరుగుతుందని కొరత వచ్చింది? వీళ్ళు చెప్పినట్టు రాజధాని నిర్మాణానికి తరలించారనుకుంటే అక్కడ ఎందుకు వచ్చింది కొరత? దాని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? దీని మీద ప్రభుత్వం వైపు నుంచి జవాబు చెప్పేవాళ్ళు లేరు. సాక్షులు అయితే ఇదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పార్టీ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ధీటుగా ఎదుర్కొనే వాళ్ళు ఎవరు లేరు. ఇంకో తాజా ఆరోపణ, వీళ్ళు చేస్తున్న ఇంకో తాజా ఆరోపణ ఏంటంటే చదరపు అడుగుకు 14,000 ఖర్చు అవుతుంది రాజధానిలో భవనాల నిర్మాణానికి, ప్రభుత్వ భవనాల నిర్మాణానికి. కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారు అని విమర్శలు చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. 14,000 ఎందుకు అవుతుంది ఎస్ఎఫ్టీకి అని. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అడ్డగోలుగా ఉంది అని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ మీద ఇంతవరకు సాటిస్ఫాక్టరీగా ఆన్సర్ లేదు. 14,000కు పైగా ఎస్ఎఫ్టీకి పెడుతున్నారు. మీరు పెద్ద పెద్ద ప్యాలెస్ లో కూడా 14,000, 14,000 పర్ ఎస్ఎఫ్టీ కాదు, అంత ఖర్చు పెడుతున్నారు అనేది ఆల్రెడీ విమర్శ ఉంది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వారికి సంతృప్తికరమైన కౌంటర్ లేదు. 14,000 ఎందుకు అవుతుంది ఇదండి. అంటే సాక్షిలో రాశారు, ఈయన దాన్ని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి అమరావతిలో ఐకానిక్ టవర్స్ విస్తీర్ణం 68,88,000 చదరపు అడుగులు. వీటి నిర్మాణానికి 4,688 కోట్లు కేటాయించారు. ఆ ప్రకారం చూస్తే చదరపు అడుగు నిర్మాణానికి 6,800 రూపాయలు ఖర్చు అవుతుంది. వీళ్ళు చేస్తున్న ప్రచారం 14,000 అని. సరే, ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కలుపుకుంటే 9,500 నుంచి 12,000 వరకు అవ్వచ్చని ఒక అంచనా ఉంది. 3 ఏళ్ల క్రితం నిర్మించిన తెలంగాణ సెక్రటేరియట్ విస్తీర్ణం 8,58,000 చదరపు అడుగులు. దానికి 616 కోట్లు ఖర్చు అయింది. చదరపు అడుగు 7,200 అయింది. ఇంటీరియర్స్ కూడా కలుపుకుంటే దాదాపు 10,000 రూపాయలు పడిందని ఒక అంచనా ఉంది. పెద్ద తేడా ఏం లేదు దానికి దీనికి. కానీ వీళ్ళు చంద్రబాబు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కట్టిన ఋషికొండ ప్యాలెస్ 500 కోట్లు ఖర్చు అయింది. దాని విస్తీర్ణం 1,21,000 చదరపు అడుగులు. ఒక్కో చదరపు అడుగుకి 40,000 రూపాయలు ఖర్చు అయింది ఇంటీరియర్స్తో కలిపి. దీన్ని వదిలేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే గొప్పగా నిర్మిస్తున్న ఒక సచివాలయం గురించి వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. దానికి తెలంగాణ మేధావులు వంతపడతారు. ఇంకో మేధావి ఉన్నాడు, మేధావి పేరుతో
మేధావి కాదు, మేధావి పేరుతో ప్రకాష్ అని ఒక ఆయన మాజీ టీఆర్ఎస్ నాయకుడు. ఆయన పని ఏపీని చంద్రబాబుని తిట్టడమే పని. మీడియా ముందు ఏదో ఒక మీడియా ముందుకు వెళ్ళిపోయి ప్రతిరోజు విమర్శలు గుప్పిస్తూ ఉంటాడు ఆయన. అతను అమరావతి గురించి ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. ప్రో వైసీపీ పత్రిక పేరున్న ఆంధ్రప్రభ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఆయన ఏం చెప్తున్నాడో వినండి, చూపిస్తాను. అందుకని ఏం చేశాడు, ముందే చాలా క్లెవర్గా తన సామాజిక వర్గం వాళ్ళతోని విపరీతంగా భూములు కొనిపించాడు. అప్పుడు ఎందుకంటే చాలా తక్కువ ఉండే, 2 లక్షలు 3 లక్షలకి ఎకరం ఉండే. తర్వాత ఏం చేశాడు, సైబర్ టవర్ కట్టాడు ఒకటి. కట్టే వరకు రేట్లు ఒకసారి 25 లక్షలకి ఎకరం, 50 లక్షలకి ఎకరం పోయింది. ఇప్పుడు 50 కోట్లు అమ్ముతున్నది. అక్కడ ఎవరు బాగుపడ్డారు అంటే తన సామాజిక వర్గం వాళ్లకు మేలు లబ్ధి చేకూర్చే విధంగా ఆయన ముందే తీసుకోబోయే నిర్ణయాన్ని ఆ దగ్గర వాళ్లకు, బంధువులకు, ఆ సామాజిక వర్గం వాళ్ళకు చెప్పి అక్కడ చేశాడు. ఆంధ్ర పోయిన తర్వాత ఇక్కడ కూడా అదే కార్డు ప్లే చేశాడు ఆయన. అక్కడనేమో ఒంగోలులో పెట్టాలనేది కమిటీ సిఫారసు. ఆ కమిటీ సిఫారసును పక్కకు పెట్టి తన సామాజిక వర్గం వాళ్ళకు మాట ఇచ్చి అక్కడ ల్యాండ్ షేరింగ్ అన్నట్టు, ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ షేరింగ్. వాళ్ళు 1000 గజాలు వెనకిస్తే 3000 గజాలు వాళ్ళకు డెవలప్ చేసి ఇచ్చే విధంగా ఇట్లా సబ్జెక్ట్ టు ది కరెక్షన్, కరెక్ట్ ఎంత ఇచ్చారనేది చూడాలి. బట్ వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇచ్చడానికి బదులు ల్యాండ్ డెవలప్ చేసి ఇచ్చేటట్టు రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ, కరెంటు ఇట్లాంటివన్నీ. అంటే దానివల్ల రైతులకు బాగా మేలు జరుగుతుంది. అట్లా ప్లాన్ చేశాడు ఆయన. అదండి, అతనేంటి కమ్మవారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాజధాని పెట్టాడు. గతంలో సైబర్ టవర్స్ కూడా ఆయన హైదరాబాద్లో సైబర్ టవర్స్ నిర్మించే ముందు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళందరికీ ముందే చెప్పాడు. వాళ్ళందరూ భూములు కొనుక్కున్నారు, లాభపడ్డారు అని చెప్తున్నాడు. హైదరాబాద్లో మాదాపూర్లో కావచ్చు, గచ్చిబౌలిలో కావచ్చు, కమ్మవాళ్ళు ఒక్కలే భూములు కొనుక్కోలేదు. అందులో రెడ్లు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రకరకాల కమ్యూనిటీస్, వెలమలు ఉన్నారు, చాలా ఉన్నారు, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు. ఈయనేదో మొత్తం ఆ ప్రాంతం అంతా కమ్మాళ్ళే వచ్చేసి కమ్మాళ్ళే మొత్తం లబ్ధి పొందారు అన్నట్టుగా ఈ ప్రకాష్ అనే అతను చెప్తాడు. వీళ్ళంతా కూడా ఒక రకమైన ద్వేషం అనమాట వీళ్ళకి చంద్రబాబు మీద. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కూడా చెప్తున్నాడు. ఏదో కమిటీ చెప్పిందంట ఒంగోలులో రాజధాని పెట్టమని. ఆ కమిటీ చెప్పినా కూడా పెట్టకుండా అమరావతిలో పెట్టాడని చెప్తున్నాడు. యాక్చువల్గా శివరామకృష్ణ కమిటీ ఏ ప్రాంతాల్లో పెడితే ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది చెప్పింది, కానీ ఫలానా చోట పెట్టండి అని ఫలానా ప్రాంతాన్నే ఎంపిక చేయలేదు. పైగా ఈయన చెప్తున్నట్టు ప్రకాశం జిల్లాలో దొనకొండ ప్రాంతం అయితే బ్రహ్మాండంగా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్తున్నాడు, కానీ అక్కడ వాటర్ లేదు. ఇవాళ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నా కూడా పరిశ్రమలు పెట్టడానికి అక్కడికి ఎవరు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే గ్రౌండ్ వాటర్ ఎక్కడో లోపల ఉంది, అది కూడా ఫ్లోరైడ్ వాటర్. సో వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చిందాక అక్కడ వాటర్కి అవకాశం లేదు. సరే, అది వేరే విషయం అనుకోండి, అది పక్కన పెడదాం. ఇక్కడ ఈ ప్రకాష్ అనే అతను ఒక చంద్రబాబు మీద ద్వేషంతో లేదంటే కమ్మ కులం మీద ద్వేషంతో ఆ రకంగా మీడియాల్లో కూర్చొని విష ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు తన కులం అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నాడు అన్నట్టు చెప్తున్నాడు. కానీ వాస్తవం ఏంటంటే అమరావతి రాజధానికి రైతులు 33,000 ఎకరాల భూములు ఇస్తే అందులో 70% భూములు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. ఓసీ కులాల్లో కమ్మ, రెడ్డి, కాపు ఈ కమ్యూనిటీల వాళ్ళు మిగతా 30% ఇచ్చారు. జనాభా పరంగా కమ్మవారు, రెడ్లు ఇద్దరు కూడా ఈక్వల్గా ఉంటారు రాజధాని గ్రామాల్లో. వీళ్ళు ఇచ్చింది ఒక 10% ఉంటుంది భూములు. 100% భూముల్లో వీళ్ళ వాటా ఒక 10% ఉండదు. సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్ గారు గతంలో అమరావతి మీద ఒక బుక్ రాశారు. ఆ పుస్తకంలో అయితే క్లియర్గా ఉంది ఎవరెంత జనాభా పరంగా ఏ కమ్యూనిటీ ఎంత ఉంది, ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎన్ని ఎకరాలు ఇచ్చారనేది కూడా అందులో స్పష్టంగా మెన్షన్ చేశారు. వీళ్ళ జనాభాను పెద్దగా లేదు, అలాగే వీళ్ళ భూములు కూడా. అమరావతి ఉన్న నియోజకవర్గం, అమరావతి 29 గ్రామాల ఉన్న నియోజకవర్గం ఎక్కువ భాగం తాడికొండ నియోజకవర్గంలో ఉంటుంది. తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. అమరావతి ప్రాంతానికి ఉత్తరాన ఉన్న నందిగాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, దక్షిణాన ఉన్న పత్తిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, తూర్పున ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ. అక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు 10,000 కూడా ఉండవు, పట్టుమని 10,000 కూడా ఉండవు. వాస్తవాలు ఇవైతే అతను ఏం చెప్పాడో విన్నారు కదా, కమ్మ వాళ్ళు ఉన్న ప్రాంతంలో పెట్టాడు రాజధాని వాళ్ళకి మేలు చేయడానికి అని చెప్తున్నాడు. సరే, ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతున్న కుట్ర. ఒకవైపు ఈ తెలంగాణ పిల్ల బచ్చాలు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి ఎక్కడేం పని, ఆంధ్ర మీడియా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆంధ్ర పారిశ్రామికవేత్తలు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఆంధ్ర సినిమా వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని బెదిరిస్తూ ఉంటారు మీడియా ముందుకు వచ్చి. ఇంకోవైపు ఏమో సోకాళ్ళు తెలంగాణ మేధావులు హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. మా ఏడుపు మేము ఏడుస్తాం, మీ ఏడుపు మీరు ఏడవండి అని ఎవరైనా అంటే ఆ సమస్యల మీద స్పందించకూడదా,
ఏ ప్రాంతం అయితే ఏంటి, మేము సమస్యల మీద మాట్లాడకూడదా అని పనిగట్టుకొని కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తుంటారు. ఇటువైపు నుంచేమో సరైన కౌంటర్ ఉండదు. డీజిల్ కొరతకు ప్రభుత్వమే కారణమని వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం వైపు నుంచి కానీ పార్టీ వైపు నుంచి కానీ నాయకులు మాట్లాడరు. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా చెప్పడానికి మాత్రం చాంతాడంత లిస్టులో పదవులు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీలో, కానీ కౌంటర్లు ఉండవు. అమరావతి భవనాల నిర్మాణం మీద చేసిన ఆరోపణలకు నిన్న ఎంఏ షరీఫ్ గారు, విధానమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ గారు కౌంటర్ ఒకటే నాకు కనపడింది. ప్రభుత్వం వైపు నుంచి పార్టీ వైపు నుంచి ఎప్పటికప్పుడు ప్రజలకు వివరణ ఇవ్వాలి. తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. లేకపోతే ఇవన్నీ కూడా ఒకదానికి పేరుకుపోయి జనం మైండ్ సెట్ మార్చేస్తాయి. చివరిలో అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్గా మారుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా తీవ్రమైన తప్పిదాలు చేసో లేదంటే తీవ్రమైన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించో ఓడిపోలేదు. తప్పుడు ప్రచారాలను ఎదుర్కొనలేక ఓడిపోయింది. 2014-19 మధ్యలో రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏ వర్గానికి అన్యాయం చేయాలి, అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేశారు. కాపు కార్పొరేషన్ పెట్టి 2,000 కోట్ల నిధులు ఇచ్చారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకి తెలంగాణ కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చారు. సామాజిక పెన్షన్లు 2,000 చేశారు, ఒక్కసారిగా పెంచేశారు. అంతా బాగానే చేశారు. కానీ జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన తప్పుడు ప్రాపగాండాలను నమ్మి టీడీపీని ఓడించారు. అప్పట్లో వీళ్ళంతా కూడా అమరావతి గ్రాఫిక్స్ అని ప్రచారం చేశారు. అమరావతిని కమరావతి అన్నారు. ఇవన్నీ జనం నమ్మే విధంగా ప్రచారం చేశారు. చంద్రబాబు ఇంట్లో శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పింక్ డైమండ్ ఉంది అని ప్రచారం చేశారు. అది తెచ్చుకొని ఆయన ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పారు. దానికోసం రమణ దీక్షలతో కూడా ప్రచారం చేయించారు. ఆయన ఇప్పుడు తప్పు చేసేని చంపలేసుకుంటున్నాడు. విజయసాయిరెడ్డి అయితే అసలు విష ప్రచారంలో నెంబర్ 1. 34 మంది కమ్మసీఏలకు డిఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారని తప్పుడు ఆరోపణలు చేశాడు. ఆ రోజునే అతని మీద కేసు పెట్టి తోలుడగొట్టుంటే ఆ ప్రచారాన్ని జనం నమ్మేవాళ్ళు కాదు. వాటి మీద అప్పట్లో కౌంటర్లు లేవు, యాక్షన్ లేదు. ఫలితంగా జనం అవి నిజమని నమ్మారు, ఓడించారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అదే ఆట మొదలుపెట్టారు. తగిన విధంగా స్పందించకుండా నిస్తేజంగా చూస్తూ ఉంటే మళ్ళీ దెబ్బైపోతారు. తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేసేవాడు ఎవడైనా, ఏ రాష్ట్రం వాడైనా లాక్కొచ్చి చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజలకు వివరించే సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.